మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు. దేనికనండి? దేనికైనా అన్ని సౌకర్యాలు అన్నీ బాగా చూస్తున్నాడని అందుకుని పథకాలు ఇవన్నీ బాగానే అందుతున్నాయి. బాగానే అందుతున్నాయి. ఏమేమి పథకాలు అందినాయండి? ఏమేమి పథకాలు ఏంటి, రైతు భరోసా ఇస్తున్నాడు, పింఛను ఇస్తున్నాడు, ఇంకా ఎంత మట్టికి. మరి ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. సోమరిపోతులు ఎందుకు అవుతారు? సోమరిపోతులు అయ్యి వాళ్ళం అవుతారు. మరి అది జనం అయ్యి వాళ్ళం అవుతారు. వాళ్ళు తాగేసి తినేసి కొట్టుకుని వాళ్ళు కొట్టుకుంటారు. ఎప్పుడు ఉన్నదే కదే కది ఇవాళ అప్పుడైనా మాండ కదా. ఇప్పుడు కూలి పనికి వస్తలేదు కదా, వింటలేదు కదా ఎవరైనాను. ఇంకంతే. మరి ఇప్పుడు జగన్ గారు మందు ఆపేస్తానని చెప్పి ఇంతవరకు ఆపలేదు, దానివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు కదండి. మందు ఆపేస్తే చచ్చిపోతారా? అలాంటివి తెలవు కదా మరి ఆడవాళ్ళకి. మందులు కూడా గట్ట మాకు తెలీదు, అవి తెలీదమ్మా. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఏం మరి ఎవరో మరి ఎవరంటే అమ్మా మనకి ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ గారు పొట్టి సత్యనారాయణ గారు. తెలుగుదేశానికి కాదు, కాంగ్రెస్కే. పొట్టి సత్యనారాయణ గారు తిరిగాడు మొన్న మనకి వెళ్ళంట ఊరంటాను. ఆయన గారు ఇంటింటి తిరుగుతున్నారండి, తిరిగాడు. సమస్యలు ఇవన్నీ అడుగుతున్నారా? అడిగాడు. ఈ రోడ్లు ఇవన్నీ వేయట్లేదని అన్నారు కదండి. అన్నారు వాళ్ళు మగవాళ్ళు అంటారు, నేను ఆడవాళ్ళం కదా అలాంటి గట్ట ఏమి మనకు తెలీదు. మన మామూలుగా వందిని అమ్మ అంటే వందిని అన్నాం అంతే. మరి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన లాగే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఉందా? అలాగే ఏమో అలాగే ఉందా, పర్వాలేదు, బాగానే ఉంది. పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఏదైనా బాగానే ఉంటుంది. ఆడు చేసినప్పుడు ఆడదు, ఈడ చేసినప్పుడు ఈడదు, ఎవరైనా పర్వాలేదు. అది ఎవరైతే మనకి. అయితే ఈసారి జగన్ గారు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నాం. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరో జగన్ గారు వస్తాడంట. దేనికనండి? మళ్ళీ ఏమో మన ఇష్టం ఏముంది, ఆయన ఇష్టం. పైన అంటే పథకాలు ఇవన్నీ బాగానే అందినాయండి. బాగానే అన్ని ఏమేమి పథకాలు అందినాయండి? అన్ని అన్నాయన్నీ నెరవేర్చకుండా లేడు, నెరవేర్చాడు. ఏమేమి పథకాలు అందినాయండి మీకు? మాగా 45 సంవత్సరాలు డబ్బులు వచ్చినాయి, డోక్రా డబ్బులు వచ్చినాయి. నాకు బాగానే వచ్చినాయి. మరి ఆ రెండే నాకు వచ్చినాయి. పోయినసారి చంద్రబాబు గారి పరిపాలనలో ఎలా ఉందా మీకు? మాకు అప్పుడేమీ ఇవ్వలేదు, పథకాలు ఏమి ఇవ్వలేదు. జగన్ గారి పరిపాలనలోనే అన్ని. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా. ఏమో మరి వాళ్ళ ఇష్టం, మనకు తెలియదు అమ్మా. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? కొట్టి సత్యనారాయణ గారు. ఆయన గారు మంచిగా చేస్తున్నారా? బాగా చేస్తున్నారు. ఇంటింటి తిరిగి సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నారా? బాగా చేస్తారు, వస్తారు ఆయన. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి ఇక్కడ? వాలంటీర్లు బాగానే ఉంది, బాగానే వస్తారు. ప్రతి నెల ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇవ్వడం కానీ లంచాలు ఏమైనా తీసుకుంటున్నారండి? మాకేమి ఇప్పుడు మట్టుగా అలాంటివి తీసుకోలేదమ్మా. లంచాలు దేనికి లంచం అన్నది తీసుకోలేదు. మరి ఊళ్ళో అన్నది తీసుకుంటాం, మా ఊళ్ళో తీసుకోలేదు. అలాగే అయితే ఈసారి జగన్ గారే సీఎం అవుతారు. మన ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ అడిగితే బాగుంటుంది. జగన్ 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 గారేనా? ఎందుకనండి? దేనికైనా సరే ఇప్పుడు మామూలుగా రైస్ భరోసా ఇస్తున్నాడా? 40 సంవత్సరాల దాటికి 18 ఏళ్ళు ఇస్తున్నాడా? అన్నీ ఇస్తున్నాడు కదా. ఇంటింటికి బియ్యం ఇస్తున్నాడా? వాలంటీర్లు మామూలుగా ఇంటింటికి తెల్లారకుండా పట్టుకొచ్చి ఇస్తున్నాడా? మరి ఇంకేం కావాలా? మరి ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతారని చంద్రబాబు అంటున్నారు కదా. అదంతా ఉత్తిది బేమ వాళ్ళది చెడదింగుతాయి. అది మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు. ఎన్ని చచ్చినా మళ్ళీ ఈడే సీఎం. ఈడే అంటున్నారు ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగుంది, బానే ఉందా? బాగుంది. ప్రతి నెల ఇంటింటికి వచ్చి ఇంటింటికి తెల్లారకుండా మళ్ళీ పట్టుకొచ్చి ఇస్తున్నారు. తెల్లారకుండా 4ంటికి మళ్ళీ తలుపు కొట్టిస్తున్నారు. లంచాలు ఏమైనా తీసుకుంటున్నారా? లంచం పైసా తీసుకోరు. అయితే ఈసారి అయితే జగన్ గారినే గెలిపించుకుంటారు. మళ్ళీ మేము అలాగే మేము గెలిపించుకుంటాం. తర్వాత ఎలా ఉంటుంది మరి అందంట. అది ఎమ్మెల్యే గారు ఎవరండి? కొట్టి సత్యనారాయణ గారి. ఆయన గారు మంచిగా చేస్తున్నారా? ఏమో ఒకసారి వచ్చాడంతే మా ఊరు. ఈ బిరకపోతాడు అనుకుంటున్నాం మేము. అయినా పోతాడులే, గ్యారెంటీగా పోతాడు. అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారే గెలిపించుకుంటారు. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి జగన్ గారు అయితేనే బాగుంటుంది. దేనికనండి? ఎందుకంటే ఆయనకి ఇప్పుడు పరిపాలన ఇచ్చారు. 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది కరోనా విషయంలో.
కొంచెం పూడుకోవాలంటే జగన్ గారే రావాలి. ఎందుకంటే ఆయన కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు, కానీ కొంతమందికి తెలుతులే తింటున్నారు. ఆయన ఇచ్చినవన్నీ తింటున్నారు పథకాలు, ఆయన్ని తిడుతున్నారు ఎన్నో చేస్తున్నారు. కానీ జగన్ గారు కూడా కొంచెం బయటకు వచ్చి చెప్పిందే చెప్పుకోకుండా మంచి నేను ఇది చేశానని ఒక్క మాట చెప్తే బాగుంటుంది ఆయన నోటితో. అంతేగాని పబ్లిక్ కాదు, మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు. అట్లా కొంచెం ఒకసారి జగన్ గారు మీటింగ్ పెట్టేటప్పుడు చెప్పిందే చెప్పుకోకుండా ఒక్క మనుషులకి కొంచెం నాటేటట్టు చెప్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. మరి ఇప్పుడు ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని లేదు అది చాలామంది దేవుళ్ళలాగా పూజిస్తున్నారు. రాజశేఖర రెడ్డి కన్నా ఆయన గారి కన్నా ఎక్కువగా ఈయన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు రావాలి, ఈయనకి మంచి రేపన్న రోజు ఆయన ఫోటో కూడా ఉండాలని. అది మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు. సార్ వేస్ట్ గాడు వాళ్ళిద్దరు. పవన్ అయితే మరీ వేస్ట్ గాడాడు. అది తెలంగాణలో పోటీ చేశారు, ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పోటీ చేశారు ఎందుకు? ఒక్క జీవాడు ఏదే రాలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ జగన్ గారు పొద్దున్న లేసాడంటే జగన్ గారిని తిడటానికి వస్తాడు, కానీ మామూలుగా దేనికి రాడాయన. పోనీ వచ్చాడనుకో, నేను ఇది చేస్తాను మరి నన్ను నమ్మండి అని ఒక్క మాట భరోసా కూడా ఇస్తలేదు వాళ్ళ నాయకర్తలకి. ఆయనకంటే ఒక గుర్తింపే లేదు ఇక్కడ, ఆయనకు ఆధార్ కార్డు లేదు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. ఏ అధికారం లేదు ఆయనకి. వచ్చి మాట్లాడి తిట్టేసి వెళ్ళిపోతుంటే దానికి కూడా ఒక సమాధానం చెప్పాలి, తెలుసుకోవాలి. చదువుకున్న వాళ్ళే మూర్ఖులుగా మారుతున్నారు. చూడు, ఇప్పుడు తిన్న వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. కొంతమంది తింటున్నారు, కానీ చండాలంగా తిడుతున్నారు జగన్ గారిని. అవును, పథకాలు అందుకొని తింటూ మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలని. ఎందుకంటే వాళ్ళు మీడియాలు ఉన్నాయి కాబట్టి కొంచెం డెవలప్ అయిపోతున్నారని. ఈయన పాపం ఒకే మీడియా కదా, సాక్షి వాళ్ళు కూడా చెప్పిందే చెప్పకూడదు. వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా చెప్తే జనాల్లోకి మంచిని ఇంకా తీసుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు నారా లోకేష్ గారు అంటున్నారు సైకో జగన్ పోవాలి. అసలు ఆడి పేరు ఎత్తడానికి కూడా నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే వాడు వేస్ట్ఫుల్, అంతే, వేస్ట్ గాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? ఇక్కడ ఎమ్మెల్యే నాకైతే తెలియదండి, కొత్తగా వచ్చాను. కొట్టి సత్యనారాయణ. ఇంకోటి అండి, రోడ్లు కొంచెం పాడైపోయి దాని గురించి పదే చూపిస్తున్నారు కదా, దాని గురించి కొంచెం కొట్ట సత్యనారాయణ గారు దాన్ని ఒక్కసారి కనిపెడితే బాగుంటుంది. ఎందుకంటే ఓట్ల ఎలక్షన్లు వస్తున్నాయి, కొంచెం మాటలో కూడా తేడా రాకోకుండా వీళ్ళ ప్రతిపక్షాలు ఉన్నాయి కదండి, వాళ్ళ నోర్లు ముగించాలంటే కొంచెం ముందుకు రావాలండి అధికారులు. అది నా ఉద్దేశం ప్రకారంగా. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను, నేను ఇక్కడ ఉంటాను. జగన్ గారి గురించే వచ్చేసా. అది నేను నిజం చెప్తున్నాను. నాకు ఆయన కుటుంబం అన్నా ఆయన అన్నా చాలా అభిమానం నాకు. జగన్ గారే రావాలి. అది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? నమస్కారం అండి. బంగారం లాగా ఉందండి, బంగారం లడ్డులాగా ఉంది జగన్ గారి పరిపాలన. జగన్ గారి పరిపాలన, నా బాబు పరిపాలన అండి. పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందండి? ఎలాగుందండి, ఎలాగుండాలి. ఇప్పుడు గెలిస్తే ఎలాగుంటుంది అలాగే ఉంటుంది. అంటే అప్పుడు పరిపాలన బాగోలేదండి? బాగోలేదు. ఇప్పుడే జగన్ గారు వచ్చాక ఎంతమందికి పెట్టారు, ఎంతమంది లేవరకు పెట్టారు. పథకాలు ఇవన్నీ బాగా అందినాయి? అన్ని బాగానే అందినాయి. నీ ముక్కు ఏంటి కొట్టుకుంది చెప్పండి. అన్ని బాగానే ఉన్నాయండి. సంక్షేమ పథకాలు పింఛను కానీ ఇవన్నీ అన్ని బాగానే అందుతున్నాయండి. ప్రతి నెల ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారండి. తీసుకుంటున్నారా? మా లంచాలు ఏమి తీసుకుంటలేదు బాబా, బాగానే తీస్తున్నారు, అందంగా తీస్తున్నారు. అంత మాట వెళ్ళిపోతానే ఉంటుంది మా మనవరాలు ఆఫీస్ కాడికి రాత్తాకే చూస్తాకే. అయితే ఈసారి జగన్ గారినే గెలిపించుకుంటారు? జగన్ గారినే గెలిపిస్తానండి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారు వాళ్ళు? ఏమేమో అండి, దేవుని చిత్తం అది. దేవుని చిత్తం అంతే. మరి మీ చిత్తం? మా చిత్తం ఏమంటే జగన్ బాబు చిత్తం. జగన్ బాబు చిత్తం. సరే, జగన్ గారిని గెలిపించుకుంటారు? జగన్ బాబు గారిని గెలిపిస్తాం. అంతే అండి. ఓకే.